మూడవది 4వ వచనంలో ఉంది, దోణె లోతుకు నడిపించబడింది. దోణె లోతుకు నడిపించబడింది. లోతు అనేది శ్రమకు సాదృశ్యం. శ్రమకు సాదృశ్యం. లోతు అనేది శోధనకు సాదృశ్యం. శ్రమ పడకుండా శిలువ ఎలా చూస్తాం? ఇప్పటి జనరేషన్, ఇప్పటి కాలం పిల్లలకి శ్రమ అంటే అదేదో అంటువ్యాధిలాగా ఉంది. బ్రతుకులు కూడా శ్రమలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, బాధలు ఉంటాయి, ఇరుకులు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, ఇక్కట్లు ఉంటాయి, ప్రతికూల పరిస్థితులు ఉంటాయి, నిందలు ఉంటాయి, అవహేళనలు ఉంటాయి, ఆక్షేపణలు ఉంటాయి. వీటన్నిటినీ మనం సహించాలి, ఓర్చుకోవాలి. ప్రభువు కొరకు మనము నిలబడాలి, ప్రభువుని వెంబడించాలి, ప్రభు పిలుపుకు లోబడాలి, ప్రభువుని వాక్కుని జీవించాలి. ఎందుకో తెలుసా? ప్రభు మన కొరకు వాగ్దానం చేశారు. ఏమిటో తెలుసా? ఆ వాగ్దానం, సోదర సహించేవాడు ధన్యుడు, అతను సోదరుడు నిలిచిన వాడై. ప్రభువు తనను ప్రేమించే వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటము పొందును. ఆమేన్.